నాంపల్లి నుంచి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ దాకా ఊరేగింపుగా పోయేవాడు. తీగల కృష్ణారెడ్డి గారు గుర్రం ఎక్కిపోయేవాడు, మేము ఆ తోకానికి నడిచిపోయేవాళ్ళం. అవన్నీ గుర్తుండాయి. మహానాడులు, ప్రతి మహానాడుకు హాజరైన సంఘటనలు గుర్తుండాయి. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి గురించి ఆయన పుట్టినరోజు 1-2 విషయాలు. నెల్లూరులో సారా వ్యతిరేక ఉద్యమం. నేను అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ గుండా 23 జిల్లాల్లో ఒక్క నెల్లూరు జిల్లా పాటలు ఆపారు మహిళలు, మేము కలిసి. అప్పుడు పెద్ద ఆయన పోయి కలిసాం, బాబు గారిని కలిసాం. ఒక్కసారి నెల్లూరుకి వచ్చి సభలో మాట్లాడమన్నాం. బిఆ కాలేజీలో బహిరంగ సభ. రావటం ఒకటే మాట చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సారా నిషేధం ఒక్కటే కాదు, సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి పారేస్తాను అన్నాడు. దెబ్బతో కూడా 2 నెలల్లో సారా నిషేధం కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించిన సంఘటన అందరికీ గుర్తుంది. రెండవది ఒక్క ఇన్సిడెంట్, 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ జీవీకే బీబీఐ 2200 ఎకరాలకి 35,000 ఎకరా కాంపెన్సేషన్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను 2 బస్సులు వేసుకొని రైతులను తీసుకెళ్ళా. పెద్ద ఆయన దగ్గరికి పోయి ఇట్లా అన్యాయం జరిగిందన్న. వెంటనే బాబు గారు ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అండ్ ఇంకో సెక్రటరీని పిలిచారు. బ్రదర్ చెప్పేది న్యాయంగా ఉంది, పరిష్కారం చేయండి అన్నాడు. బాబు గారు అసెంబ్లీలో ఆయన ఆఫీస్లో పిలిచాడు, చేంబర్లో. 24 అవర్స్లో డబుల్ కాంపెన్సేషన్ చేసి పంపించిన రోజులు ఇంకా గుర్తుండాయని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తుంటా. ఈరోజు చాలా పెద్ద సబ్జెక్టులు ఇచ్చారు, 10 minutes ఇచ్చారు, గంట కొట్టుకోకమ్మా. దీంట్లో ప్రధానంగా రహదారుల అభివృద్ధి ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూపించారు. నేనేమంటానంటే లాస్ట్ గవర్నమెంట్లో ప్రధానంగా 3 శాఖలు మోతేశారు. 1 రోడ్లు భవనాలు, 2 నీటిపారుదల శాఖ, 3 వ్యవసాయ శాఖ. ఆ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన అమౌంట్లో 40% కూడా ఖర్చు పెట్టుకున్న శాఖలు, పెట్టని శాఖలు ఏంటంటే ఈ 3 శాఖలు. దాంట్లో రహదారులు అయితే పరిస్థితి దారుణం. 14-19 తెలుగుదేశం టైంలో 25,194 కిలోమీటర్లు వేశాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో 1,800 కిలోమీటర్లు. మళ్ళీ ఈ 2 yearsలో 5,050 కిలోమీటర్లు వేశాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీటీ రహదారులు 22,283 కిలోమీటర్లు వేస్తే లాస్ట్ గవర్నమెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మళ్ళీ ఇప్పుడు 2,500 కిలోమీటర్లు మనం వేయగలిగినాం. భారతమాల ప్రాజెక్ట్స్ 5 ప్రాజెక్టులు 2014 and 19 దాదాపు అవి వచ్చి 36,000 కోట్లు. వాటికి స్టేట్ గవర్నమెంట్ షేర్ కట్టినందువల్ల ఆగిపోయే పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్లో వచ్చింది. మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా.